అమ్మో పులి సంచరిస్తుందంటూ భూపాలపల్లి జిల్లాలో పుకార్లు వ్యాపిస్తున్నాయి. ఎక్కడదో వీడియో తెలియదు కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గోరిగొత్తపల్లి శివారులోని బొక్కు చెరువు సమీపంలో చిరుతపులి సంచరిస్తుందని పుకార్లు జోరందుకున్నాయి. మొక్కజొన్న చేను వద్ద చిరుతపులి తిరుగుతున్న వీడియోను ఓ మహిళ రికార్డ్ చేసిందంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం పాదముద్రలు గుర్తించాక క్లారిటీ ఇస్తామంటున్నారు. స్థానికులు మాత్రం చిరుతపులి వార్తలపై ఆందోళన చెందుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చిరుత సంచారానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్. శ్రీనివాస్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత 15 రోజులుగా పులి సంచారం కలకలం రేపుతోంది. అయితే పులి ఒక చోట కనిపిస్తూ అక్కడి నుంచి పాదముద్రలు గుర్తుపట్టి లోపలిగా వేరే ప్రదేశానికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా 15-20 రోజుల దగ్గర నుంచి ఇదే రకంగా నడుస్తుంది. అయితే ఈ క్రమంలోనే భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లికి సంబంధించినటువంటి ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ గోరికొత్తపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఒక మహిళా రైతు ఈ వీడియోను చిత్రీకరించినట్టుగా చెబుతా ఉన్నారు. అక్కడి నుంచి పులి వెళ్తుండగా ఆ పులి వీడియో తీసి దూరం నుంచి ఒక మహిళ వీడియో తీసిందని చెప్తున్నారు. కాకపోతే దీన్ని అటవీ శాఖ అధికారులు ఇంకా ధృవీకరించాల్సి ఉంది. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత పాదముద్రలు గుర్తించిన తర్వాత పులి ఎటువైపు వెళ్తుంది, దాని అడుగును పూర్తి స్థాయిలో గుర్తించిన తర్వాత మేము కన్ఫర్మ్ చేస్తామని చెప్తున్నారు. అప్పటి వరకు అంటే ఈ వీడియో మాత్రము ఆ ఊరిదే అని వైరల్ చేస్తున్నారు. ఆ గ్రామస్తులు కూడా తమ ఊరిదే అని చెప్తా ఉన్నారు. స్థానికులు అంతా కన్ఫర్మ్ చేస్తున్నప్పటికీ అటవీ శాఖ అధికారులు మాత్రం నిర్ధారించడం లేదు. వాళ్ళు నిర్ధారిస్తే మాత్రం ఇప్పటికే, ఎందుకంటే గత 3 వారాలుగా పులి ఈ ప్రాంతంలో సంచరిస్తుంది. భూపాలపల్లి జిల్లాలోని మహాదేవ్పూర్, కాటారం అటవీ ప్రాంతాల్లో, ఇటు వరంగల్ జిల్లా నల్లబెల్లి, మహబూబాబాద్ జిల్లా గంగారం వరకు వెళ్లి మళ్ళీ అదే పులి రిటర్న్ అయిందని చెప్తా ఉన్నారు. అయితే పులి సంచారంతో స్థానికులు అయితే భయాందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో డబ్బు చాటింపు వేయించి పులి సంచారం ఉంది, అటువైపు వెళ్ళొద్దని చెప్తా ఉన్నారు. అటవీ శాఖ అధికారులు కూడా అడవిలోకి వెళ్లేటువంటి రైతులు, పశువుల కాపర్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. శ్రీనివాస్. రైట్ నవీన్, థ్యాంక్ యూ.